హేమా, ఈరోజు ఏం చేస్తున్నావు? నేను మిరియాల పొంగల్, పెసరపప్పు, వంకాయ సాంబార్ చేస్తున్నాను. అబ్బో, భలే ఉంటుంది. అట్టయితే చేసి పెట్టు. అది చాలా ఇష్టం నాకు అదంటే. మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి. అది హాయ్ నానా. ఈరోజు చేయబోయే రెసిపీ పొంగల్ వంకాయ సాంబార్ చేస్తున్నాను. పక్కా పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను. మీరు చూడండి, చేయండి, ఆస్వాదిస్తూ తిని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో పెట్టండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్క నేను ఇంకా పొంగల్ రెడీ చేస్తానండి. ముందుగా ఈ సాంబార్ కావాల్సిన వస్తువులు చూడండి. ఇదిగో పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్క కొద్దిగా తగినంత, ఎర్రగడ్డలు చిన్నవైతే 2, పెద్దవైతే 1, టమోటా 2, వంకాయలు 3, కరివేపాకు తగినంత ఇంగవ. ముందుగా పెసరపప్పుని ఒక వెడల్పు పాటి గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసి 3 సార్లు కడిగి తీసి పక్కన పెట్టుకోవాలండి. మునిగా అంత నీళ్ళు బాగా పోసి చేత్తో బాగా పిసికి 3 సార్లు కడిగేసి ఒక 5 నిమిషాలు నానబెట్టి ఉడకబెడితే గ్యాస్ చేరకుండా ఉంటుంది నాయన. నేను ముందుగా కడిగి పెట్టుకొని 5 నిమిషాలు నానిన తర్వాత స్టవ్ ఇప్పుడు కడిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెసరపప్పుని పెడుతున్నానండి. ఇది ఉడికే లోపల పొంగల్ తయారు చేసుకున్నాం. పొంగల్కి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలండి: బియ్యం 1 గ్లాస్ అండి, 3/4 గ్లాసు పెసరపప్పు, నెయ్యి 3 స్పూన్లు, కరివేపాకు, జీడిపప్పులు, అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1.5 స్పూను, ఇంగవ. పొంగల్కి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలండి. ముందుగానే స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను. స్టవ్ పైన తిరగబాత పెట్టేస్తున్నాను కుక్కర్లో. ఇదిగో నెయ్యి 3 స్పూన్లు వేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ 5 స్పూన్లు ఆయిల్ కలుపుతున్నానండి. నెయ్యితో పాటుగా మిరియాలు 1 స్పూన్ వేస్తున్నాను నాన్న. వేగాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి 2 వేస్తున్నాను చూడండి. ఇప్పుడు అల్లం తరిగి పెట్టిన ముక్కలు కూడా వేస్తున్నాను చూడండి. 1 స్పూన్ అల్లం తరుగు. ఇప్పుడు కరివేపాకు 2 రెమ్మలు వేస్తున్నాను. జీడిపప్పులు వేస్తున్నాను. 7-8 జీడిపప్పులు వేస్తున్నాను. మీరు ఎక్కువగా ఉన్నా వేసుకోండి, ఎక్కువగా వేసుకున్నా బాగా రుచిగానే ఉంటుంది. 1.5 స్పూను జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా ఇంగవ వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ బాగా వేగాయండి. ఇప్పుడు నీళ్లు వేస్తున్నాను. నేను తీసుకున్న బియ్యం కొలతతోనే 1కి 3 గ్లాసులు నీళ్లు వేస్తున్నాను. ఈ గ్లాస్తో నేను నీళ్లు వేసాను. 5 నీళ్లు వేసానండి పొంగల్కి. పెసరపప్పు బియ్యం కొలతకి సరిపోయేంత నీళ్లు 5 వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి. నేను ఇంత వేస్తున్నాను. ఇప్పుడు నేను తిరగబాత పెట్టుకొని నీళ్ళు కొలత వేసి పోసామండి. ఇప్పుడు ఈ బియ్యము పెసరపప్పు కడిగింది కూడా దాంట్లో వేసేసి 2 విజిల్లు వస్తే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం పెసరపప్పు కడిగింది కూడా ఈ తిరగబాత పెట్టిన దాంట్లో పొంగల్లో వేసేసామండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కలబెట్టేసి మూత వేసేస్తే కుక్కర్ మూత 2 విజిల్లు వచ్చిందంటే ఈ విధంగా కలుపుకొని తర్వాత మనము కుక్కర్ మూత పెట్టి విజిల్ వేస్తే 2 విజిల్లు వస్తే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత వేస్తున్నాను. 2 విజిల్లు వస్తే చాలు.
పొంగల్కి విజిల్ వేసేసామండి. ఈలోపు సాంబార్ చేసేసుకుందాం. పప్పు కూడా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు వంకాయలు తరిగి సాంబార్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయ సాంబార్ చేస్తున్నాను. వెలిగిస్తున్నాను చూడండి. గిన్నె పెడుతున్నాను. ఆయిల్ 3 స్పూన్లు వేస్తున్నాను. ఆవాలు చిన్న స్పూన్తో 1 స్పూన్, జీలకర్ర కొద్దిగా వేయాలి. ఆవాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డ, కరివేపాకు 2 రెమ్మలు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత టమోటా తరిగి పెట్టుకున్న టమోటా వేయాలి. టమోటా వేస్తున్నాను. టమాటా వేసాను. ఇప్పుడు వేగిన తర్వాత ఉప్పు వేస్తున్నాను. టమోటా ఎర్రగడ్డ కొంచెం తొందరగా బాగా వాడిపోతాయండి. ఇప్పుడు టమోటా ఎర్రగడ్డ బాగా వేగినాయండి. వంకాయలు వేస్తున్నాను. సన్నగా తరుక్కోవాలి. దీనికి సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు ఈ విధంగా వేస్తున్నాను. దీనికి లావుగా తరుక్కోకూడదండి పొంగల్ సాంబార్కి. పెద్దవిగా అన్నం లేకైతే బాగుంటుంది. ఇది పొంగల్కి ఈ విధంగా తరుక్కుంటేనే బాగుంటుంది. సన్న ముక్కలు చేసి సాంబార్ పెట్టుకుంటే బాగా ఉంటుంది. దీంతో ఇది కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా మిరప్పొడి వేసి ఉడకబెట్టుకున్న పెసరపప్పు నీళ్లు వేయాలి. ఇప్పుడు పసుపు సగం స్పూన్ వేస్తున్నాను. దీనికి కారం ఎక్కువ ఉండకూడదు, తక్కువగానే ఉండాలి కాబట్టి స్పూను మిరప్పొడి వేస్తున్నాను. ఇప్పుడు వేసాను కదా, బాగా కలిపేసినాక ఉడకబెట్టిన పప్పు నీళ్లు వేసి దాంట్లో ఈ పప్పు నీళ్లు పోసేస్తున్నాను. నీళ్లు ఇంకొక గ్లాస్ వేస్తున్నాను. మీరు తగినంత పోసుకోండి. కొంచెం చిక్కగా ఉండాలి వంకాయ సాంబార్. చూడండి, ఉడికేటప్పుడు కొద్దిగా ఇంగువ పొడి వేస్తే రుచిగా ఉంటుంది. ఈ సమయంలో ఉప్పు కారం చూసుకొని కాలుకుంటే కొద్దిగా వేసుకోండి, సరిపోతే ఇదండి. మాకైతే కొంచెం ఉప్పు తక్కువగా ఉంది, మేము వేసుకుంటున్నాము. ఇదిగో, మీకు కావాలంటే వేసుకోండి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వండించి కొంచెం వంకాయలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. కొద్దిగా ఉడికేటప్పుడు ఇంగువ వేస్తే రుచిగా ఉంటుంది. చూడండి, కొద్దిగా అంటే కొద్దిగా వేయాలి. తిరగబాతులు అయినా వేసుకోవచ్చు. ఇట్లా పొడి అయితే ఉడికేటప్పుడు వేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టి తర్వాత వాసన గుమ్మ అని వస్తుంది. అరుగుదల బాగా అవుతుంది. అడుముకి బలంగా ఉంటుంది. ఒంట్లో నెమ్ము కూడా చేరదండి. ఇంగువ వేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది. బాగా ఉడికిపోయిందండి వంకాయ కూడా. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేసి ఇంకా మనం తినాల్సిందే. కొత్తిమీర తరిగి వేసే కన్నా తుంచి వేస్తే రుచిగా ఉంటుంది. ఎప్పుడు కానీ కొత్తిమీర మటుకు తుంచి వేస్తే రుచిగా ఉంటుంది. తరిగి వేస్తే రుచి వేరుగా ఉంటుంది. నేను మటుకు కొత్తిమీర తుంచే వేస్తాను. చూడండి, వంకాయ సాంబార్ పెసరపప్పు వేసుకొని చేసుకునేది ఎంతో రుచిగా ఉంటుంది. పొంగల్లోకి తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. బాగా చేసుకొని తినండి నాన్న. నేను చేసిన విధంగా మీరు కూడా చేసి తింటూ ఉంటే మీకు కూడా తినాలి అనిపిస్తుంది. ఈ విధంగా చేసుకున్నాను. ఈ విధంగా పొంగల్కి వంకాయ సాంబారు మీ ఇంట్లో తయారు చేసుకొని తిని ఇదే విధంగా మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో చేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మాలాంటి కొత్త వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం.
2 విజిల్లు వచ్చాయి, స్టవ్ ఆపేసాను. పొంగలి మీకు లూజుగా కావాలని ఒక అర గ్లాస్ నీళ్లు వేసుకోండి. మా ఇంట్లో ఇలాగే తింటారు. మా ఆయనకి గట్టిగా ఉండాలండి, నాకైతే లూజుగా ఉండాలి కొద్దిగా. చూడండి ఈ విధంగా పొంగల్ ఎంత బాగొచ్చు. ఇప్పుడు తినడానికి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఏమండి, ఇప్పుడు పొంగల్ చేశాను, టేస్ట్ ఎలా ఉందో చెప్తురండి. ఏమమ్మా ఈరోజు పొంగల్ వంకాయ, పెసరపప్పు, మిరియాల పొంగల్ కాంబినేషన్ అదిరింది. ఎలా వచ్చిందో చెప్తే. మంచి వాసన వస్తుంది. ఈ కాంబినేషన్కి బాగుంటుంది. అన్నీ సరిపోయినాయి. పొంగల్, వంకాయ, సాంబార్ కాంబినేషన్ అదిరిందండి. బాగా నచ్చిందా అండి? చాలా బాగుంది. నేను తప్పు చెప్పట్లేదండి, బ్రహ్మాండంగా కుదిరింది. ఈ విధంగా బాగా కలిపేసుకొని తింటే బాగుంటుంది. మళ్ళీ మరో వీడియోలో, మంచి వీడియోలో కలుస్తామండి. బాయ్.